పరాభవనామ సంవత్సరం 2026 సంవత్సరం మార్చి నెల 20వ తారీఖు నుండి 2027 సంవత్సరం ఏప్రిల్ నెల 6వ తారీఖు వరకు ఉగాది ఈ సంవత్సర ఫలితాలు. పరాభవనామ సంవత్సరం ఫలితాలు ఇప్పుడు చెప్పుకుందాం. పరాభవనామ సంవత్సరం 2026 సంవత్సరం మార్చి 20వ తారీఖు నుండి 2027 సంవత్సరం మరి ఏప్రిల్ 6వ తారీఖు వరకు కూడా పరాభవనామ సంవత్సరం. ఈ పరాభవనామ సంవత్సర ఫలితాలు ఇంతకుముందు మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం, ఇప్పుడు మొత్తం సంవత్సర ఫలితాలు చెప్పుకుంటున్నాం. ఈ సంవత్సర ఫలితాల్లో కర్కాటక రాశి ఫలితాలు చెప్పుకున్నాం. ఈ కర్కాటక రాశి ఎట్లా ఉన్నది అంటే, ఈ కర్కాటక రాశికి వచ్చేపల్లా శుక్రుడు బుధుడు తప్పితే ఏ గ్రహాలు కూడా బాగలేవు. సరిగా ఈ రాశి చెప్పాలంటే కుజుడు అష్టమంలో ఉన్నాడు, రాహు రవి బుధుడు కుజుడు ఈ గ్రహాలు మొత్తం అష్టమంలో ఉన్నారు. మరి ఈ 4 గ్రహాలు పూర్తిగా ఇబ్బందికరంగా ఉన్నారు. అయితే గురువు మాత్రం 11కి రాబోతున్నాడు. గురువు వల్ల బాగుంది, కానీ చెప్పాలి అంటే వివాహం కావడానికి ఒకదానికి అవకాశం ఉంది. వ్యాపారం సాగుతుంది, కానీ వచ్చే ఆదాయం చాలా తక్కువ. వచ్చిన దాంట్లోనే సరిపోయే పరిస్థితి ఉండదు, చాలా ఇబ్బందులు. అష్టమ కుజుడైతే అనారోగ్యాలు, ఆపరేషన్లు, దెబ్బలు తగలటాలు. వాళ్ళు ఎట్లా పడితే అట్లా ప్రయాణాలు చేయకూడదు. ఈ ప్రయాణాలు చేస్తే యాక్సిడెంట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మీరు చేసే వృత్తిలో ఊళ్ళో వరకు తిరగడం మంచిదే, కానీ దూర ప్రయాణాలు మాత్రం చేయకూడదు. ఏ యాత్రలు పోవడము, విహార యాత్రలు ఇట్లాంటివి పెట్టుకోవద్దు. అట్లా పెట్టుకుంటే చాలా ఇబ్బంది పడే లక్షణాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. రాహుకేతుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. ఈ గ్రహాలు పూర్తిగా ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో బాగా ఎక్కువగా ఉన్నాయి. అందులో ఈ సంవత్సరం ఏమిటంటే చూడండి, యుద్ధం బాగా ప్రారంభమైంది. దాదాపు ఇది ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందేమో అనే పరిస్థితి కనబడుతుంది. మరి దాదాపు ప్రపంచ యుద్ధం అవుతుందేమో అనుమానం నాకు కూడా ఉంది. దీనివల్ల మనకు చాలా నష్టాలు కష్టాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి ప్రతి రూపాయిని కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇది కత్తులతో యుద్ధం చేసేది కాదు, మరి గదలో కత్తులో దాంతో కాదు. మరి బాంబులు, ఈ అణబాంబులు ఇట్లాంటి వాటితో యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ యుద్ధాలు మన దేశం కాదు కదండి, మన ఇండియాకి ఏం తగలదు కదండి అంటే, ఇండియాకి తగలకపోయినా కూడా విదేశాల నుంచి మనకు వచ్చేవి కొన్ని ఉంటాయి. మరి అవి మనకు రాకపోవటం ఒకటి, మనం విదేశాలకు కొన్ని ఎగుమతి చేసే ఉంటాయి. ప్రతి వస్తువు మీద కూడా అధిక ధరలు పడటానికి అవకాశం ఉంది. ఏ వస్తువు దొరకపోవటానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ బాంబులు వేయటం చేత మరి ఎప్పుడు కూడా ప్రకృతి అనేది విషపూరితమైపోతుంది. మనకు వచ్చేటువంటి గాలులు విష సంబంధమైన గాలులు వస్తాయి. దీనివల్ల చెప్పడానికి వీలు కానీ అనారోగ్యాలు బాగా ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. అయితే దీన్ని ఎట్లా బాగుపడుతుంది అంటే, ఏ మానవుడు కూడా బాగు చేయలేడు. ఎవరు బాగు చేయాలి అంటే భగవంతుడు, దేవుడే బాగు చేయాలి. ఎప్పుడు కూడా ప్రతి వ్యక్తి కూడా, మన హిందూ మతం ఎట్లాంటిదంటే అనాది మతం. ఈ మతం యొక్క స్వభావం ఏమిటంటే, ఈ మన శరీరంలో ఉన్న జీవుడే దేవుడు, వేరే దేవుడు లేడు. మన హృదయమే లోపల దేవుడు ఉన్నాడు. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేహ సనాతన చదేత అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేని పూజయచ్చు. మన యొక్క మతం ఏమిటంటే ప్రతి జీవాత్మలో పరమాత్మ. అది మరి ఈ జీవాత్మ, ఈ జీవం పోతే పోయినట్టే. మనిషి బతుకున్నంతకాలం శివం, ప్రాణం పోతే శవం అన్నారు. శవం కదులుతుంది, శవం కదలదు. ఇట్లాంటిది ఉంటుంది. కాబట్టి జీవాత్మ పరమాత్మని చెప్పుకుంది. కాబట్టి
84 లక్షల జీవరాశులు కూడా జీవాత్మ ఉన్నది. కాబట్టి చెట్ల దగ్గర నుంచి మరి ఏ జీవరాశి, పాము కావచ్చు, చేడు కావచ్చు, పులి కావచ్చు, సింహం కావచ్చు, ఏ జీవరాశిని హింస పెట్టకూడదు, చంపకూడదు అనేదే మన మతం. మన నుంచి ఎవరికి అపకారం జరగకూడదు అనేది మన మతం. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏమిటంటే మన దగ్గర లేనిది ఏదన్నా ఉంటే అవతల వాళ్ళని కొట్టి తెచ్చుకున్నాం. ఏ రకంగానైనా సరే వాళ్ళు ఏమైనా అయిపోయి వాళ్ళ దగ్గర మనం తెచ్చుకుందాం అని మన దేశం అంటే కొన్ని దేశాలు అట్లా ఉన్నాయి. కానీ అది చూసిన తర్వాత మనలో కూడా కొంత అటువంటి అవగాహన వస్తుంది. ఎప్పుడు కూడా ఒకటే చెప్తున్నా, ఏమిటంటే మనకున్నది చూసుకొని సంతోషపడి మనకంటే తక్కువ వాళ్ళకి మనం బాగున్నాం అనుకుంటే మనం ఏ ఇబ్బంది లేకుండా సుఖంగా జీవితం గడుపుతాం. మనకంటే పైవాడిని చూసి వాడిలాగా మనం ఎట్లా బాగుపడతాం అనుకుంటే ఏదో కుట్ర చేసి వాడిని నాశనం చేసి మనం కాజేద్దామనే పరిస్థితి ఉంటే, అట్లాంటి ఆలోచన 24 గంటలు కనుక ఉంటే వాడి హృదయం పరిపక్వం కాదు, చాలా నష్టపడతారు. 24 గంటలు అదే ఆలోచన, అదే నిద్రలో కూడా అదే ఆలోచన. ఏది రాలే, ఎట్లా వస్తుంది, ఏ రకంగా వస్తుంది, వాడిని ఏం చేద్దాం, ఇదే ఆలోచన మనకు వస్తుంది. మన యొక్క మతం యొక్క స్వభావం ఏంటంటే శత్రువునైనా సరే మన ఇంటికి శత్రువు ఎవరైనా మన గడపలోకి వస్తే వాటికి కాస్త మంచిని ఇచ్చి వారికి ఏం కావాలో ఇచ్చి పంపించడమే మన ధర్మం, మన మతం యొక్క ధర్మం. శత్రువునైనా సరే ఉపకారికి ఉపకారము, నెపమన్నగా చేయవాడు నేర్పని స్మృతి. అపకారికి ఉపకారము, నెపమన్నగా చేయవాడు నేర్పని స్మృతి. ఉపకారికి ఉపకారము అది చేయడం గొప్ప కాదు, అపకారికి ఉపకారం. అపకారికి ఉపకారం అని అపకారం చేసినవాడు వాడు చెడిపోయి వాడు అన్ని విధాలు నష్టపడి తినటానికి లేక మనకు అపకారం చేసి మన దగ్గర దోచుకొని పోయి మనని కష్టపెట్టినా కూడా మళ్ళీ మనం కోలుకొని బతుకుతున్నాం. కానీ మనకు అపకారం చేసిన వాడు మన ఇంటికి వస్తే వాడికి అంత నమ్మెత్తి వాడిని ప్రేమగా చూస్తే అది గొప్ప. దానివల్ల ఎంతో ఆనందం ఉంటుంది. మంచి చేసిన దానికి ఆనందం ఉంటుంది, చెడు చేసిన దానికి దుఃఖం ఉంటుంది. కాబట్టి మన యొక్క స్వభావం అది. కాబట్టి మనం ఇప్పటికైనా అదే పద్ధతుల్లో ప్రవర్తించడమే కాకుండా ఎప్పుడు కూడా మన యొక్క జాతకం ద్వారా ఎట్లా ఉందో చూసుకోవటం ఒకటి. రెండోది, మనం ఎప్పుడు కూడా ఇష్ట దైవాన్ని పూజించడం. రెండు, తల్లిదండ్రులకి అన్నం పెట్టడం, తల్లిదండ్రులని ప్రేమగా చూడటం, భార్యని హింస పెట్టకూడదు, ఇంటికి లక్ష్మి భార్య, భార్యని బాధ పెట్టకూడదు. పరా ఇంటి నుంచి ఆమె మెచ్యూర్ కాగానే యుక్త వయసులో కానీ మన ఇంటికి వచ్చేస్తుంది. మరి ఆమె వచ్చేదంతా 20, 22, 23 ఏళ్ళ కల్లా మన ఇంటికి వస్తుంది. తల్లిదండ్రులను అందరినీ, అన్నదమ్ములను అందరినీ వదులుకొని మన ఇంటికి వస్తుంది. మరి తల్లిదండ్రుల కంటే ఎక్కువగా, అన్నదమ్ముల కంటే ఎక్కువగా మనం ఆమెను చూసుకోవాలి భార్యని. అట్లా చూడటమే కాక ఆమె ఆనందంగా సంతోషంగా ఉండేట్లుగా చేస్తే తల్లిదండ్రులు, భార్య సంతోషంగా ఉంటాం, ఇతరులతో శత్రుత్వం పెట్టుకోకుండా ఉండటం. అట్లా చేస్తుండే వాళ్ళకి ఎన్ని రకాల కష్టాలు వచ్చినా తట్టుకుంటారు. దైవాన్ని, ఇష్టదైవాన్ని పూజించడం అవసరం. ఇవన్నీ కాకుండా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకాన్ని చూపించుకుంటే అన్ని విధాలా బాగుంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా చూపించుకొని మీ దోషాలు ఏమున్నాయో వారికి తగిన ఉపశాంతి తప్పనిసరిగా చేసుకోవడం చాలా మంచిది. స్వస్తి.